నా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా ఆశీస్సులతో ఈ ప్రపంచానికి స్వాగతం అండి. మేము బాగుండాలని మీరు అందంగా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వాళ్ళకి ప్రార్థిస్తున్నాను. మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయి. అలాగే వీడియోని మంచిగా ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం నేను చెప్తున్నానండి. మనము ఒక హలీం సెంటర్కి వచ్చేసాం. హోటల్ సుభానీ అనమాట. సుభానీ హోటల్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతి కానీ హోటల్ అనమాట అండి. ఇక్కడ హలీము ఎన్నో రకాల పదార్థాలు మనకి ఉంటాయి అన్నమాట. అవైలబుల్గా 1 టౌన్లోనే ఉంటుందండి. మనం బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది, టౌన్లోకి వచ్చేసేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. గుంటూరు అండి. ఓకేనా? హోటల్ సుభానీ అనమాట అండి. చాలా పేరు కాంచిన హోటల్ అనమాట. ఓకేనా? ఇక పదార్థాలన్నీ చూసేద్దాము, క్యాచ్ చేసేద్దాం, వెళ్ళిపోదాం లోపలికి. ఓకేనా? వచ్చేసేయండి మరి. గుంటూరులో ఎన్నో ప్రముఖమైన రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయండి. అందులో ఒకటిగా మనం సుభానీ గారి హోటల్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయండి. చికెన్కి సంబంధించినవి, మటన్కి సంబంధించినవి, హలీంకి సంబంధించినవి, అలాగే దమ్ బిర్యానీలకు సంబంధించినవి చాలా చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట. ఇక అయితే నిన్నటి వీడియోలో వచ్చేసి మా వారు నేను భోజనం చేసిన వీడియోని అప్లోడ్ చేశానండి. వీడియో లెంగ్త్ పెరిగితే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదండి, అందుకోసం అని చెప్పేసి 2 భాగాలుగా విభజించేసి నిన్నటి వీడియోలో భోజనం చేసిన వీడియోని అప్లోడ్ చేసి ఈ రోజుటి వీడియోలో సుభానీ గారి హోటల్ యొక్క ప్రత్యేకతలు, అలాగే వారి యొక్క అభిరుచులు, ఇక హోటల్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో మొత్తం కూడా చూసేద్దాం. వచ్చేసేయండి, రండి లోపలికి. ఉన్నాయండి ఇవన్నీ చికెన్కి మటన్కి సంబంధించినవి అనమాట. వీటి పేరేంటి నాన్న? చికెన్ వింగ్స్. ఓకే. వీటి పేరు చికెన్ స్టిక్స్. ఓకే. ఇవమ్మా జాయింట్లు. ఓకే ఓకే. ఇక్కడ ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయలు తరిగి పెట్టేసుకున్నారు. అక్కడ కరివేపాకు పెట్టుకున్నారండి. ఈ కౌంటర్ ఇలా ఉన్నదన్నమాట. చక్కగా నీట్గా ఉన్నదండి. చాలా పరిశుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సుభానీ హోటల్ అంటే నెయ్యేనండి, ప్యూర్ క్వాలిటీ నెయ్యితోటే. ఇంకా ఏమేమి ఉంటాయి నాన్న ఇక్కడ? ఇక్కడ మన 100% మటన్ హలీం, ఓకే, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, వింగ్స్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ. ఓకే. అన్నీ చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు బాగా. 100%. ఓకే ఓకే. నేతితోటే తయారు చేస్తారు. ఓకే. ఇవన్నీ ఇలా ఉన్నాయండి. ఇక మనం హలీం కౌంటర్ దగ్గరికి పోయి వెళదాము. ఓకేనా? లోపల ఈ విధంగా ఉంటుందండి. లోపలికి వెళ్ళి మనం మరి మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అవి కూడా ఉంటాయమ్మా. అదే చికెన్ దమ్ బిర్యానీ అలా బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, వింగ్స్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ. ఓకే ఓకే. అదే మా వ్యూవర్స్కి అందరికీ తెలియాలి కదా, సుభానీ హోటల్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి కదా నాన్న. ఓకే ఓకే. ఇది ఒక బ్రాంచ్, నల్లబాడులో కూడా మెయిన్ బ్రాంచ్. అదే మెయిన్ బ్రాంచ్. ఇది 1 మంత్ కోసం ఇక్కడ లీజ్ తీసుకొని పెట్టుకున్నారు. ఓకేనమ్మా. ఓకే. 1 టౌన్లో 1 టౌన్ అసలుకి నేటు అక్కడ దాన్ని. ఇది వచ్చేసి ఈ రంజాన్ మాసంలో ఈ మంత్ కోసం ఇక్కడ పెట్టుకున్నారు. ఓకే ఓకేనమ్మా. సుభానీ బిర్యానీ అంటేనే ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచినదండి. మనం లోపలికి వెళ్దాం, హలీం దగ్గరికి వెళ్ళిపోదాము. లోపలంతా మామూలుగా ఫ్యామిలీ వచ్చినా అలాగే ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చినా చక్కగా తినడానికి ఫెసిలిటీ ఉన్నదన్నమాట. ఇదిగోండి హలీం, మటన్ హలీం. ఓకేనా? మటన్, ప్యూర్ మటన్ హలీం. అలా అదేంటి నాన్న ఆ డేష్ అల్లది? మటన్ షార్వా. ఓకే ఓకే. సూపర్. ఇక్కడ వచ్చేసి జీడిపప్పు అలాగే ఆనియన్స్, ఇది పుదీనా అలా ఫ్రై చేసి పెట్టేసుకున్నారు. నేతిలోనేనండి, ప్యూర్ క్వాలిటీ నేతితోటి. అలాగే ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ ముక్కలు పెట్టేసుకున్నారు. ఇలా బౌల్స్ అనమాట. బౌల్స్కి ఒక్కొక్క రేటు ఉంటుంది. షార్వా అనమాట. గుమగుమలాడిపోతుంది, మంచి సువాసన వస్తుందండి. ఇక మెయిన్ మటన్ హలీం దగ్గరకు వచ్చేసామండి. హలీం అంటే ఎంతో చూసారా? మటన్ హలీము షార్వా పోస్తున్నారు. ఓకే ఓకే. దీంట్లో మొత్తం కూడా గార్నిష్ చేస్తున్నారండి. నెయ్యి అనమాట. ఓకే ఓకే. నెయ్యి కుమ్మరిస్తున్నారు. అలాగే ఆనియన్స్, చక్కగా జీడిపప్పులు, అలాగే పుదీనా. చూసారు ఎంత డెకరేషన్ చేశారో. ఇక బౌల్కి పెట్టేసి ఇస్తున్నారనమాట.
ఇలా ప్లేట్ సిస్టమ్ కూడా ఉన్నదండి. బౌల్స్ కాకుండా ఇలా ప్లేట్స్ తోటి అనమాట చక్కగా అవైలబుల్గా ఉంటాయి. కస్టమర్స్కి ఈ విధంగా అందిస్తున్నారండి. ప్యూర్ క్వాలిటీ సుభాని నేతి అంటే పేరు అనమాట బాగా. ఇవి కూడా ఇలా పోస్తున్నారు చూసారా. సూపర్ సూపర్ ఓకే. ఎంత చక్కగా గార్నిష్ చేస్తున్నారో, ఎంత చక్కగా అలంకరిస్తున్నారో చూస్తున్నారా. సుభాని హోటల్లో చాలా పేరు ప్రఖ్యాతి గాంచినదండి. ఓకే ఓకే. కస్టమర్లకి ట్రే ద్వారా లోపలికి తీసుకెళ్ళిపోతున్నాడు బాబు. చక్కగా లోపల సర్వ్ చేస్తా ఉన్నానా. ఓకేనమ్మా. ఓకే, ఇలా నిమ్మకాయలు ఆనియన్స్ పెట్టేసుకుంటున్నారు. స్పూన్స్ అరేంజ్ చేసుకొని తీసుకెళ్తున్నారు. కస్టమర్స్ బాగా క్రౌడ్గా ఉన్నారండి, వస్తున్నారు. ఇంకా 2 ప్లేట్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు. మనం బిర్యానీ అన్నా సరే, హలీం అంటే ఈ రంజాన్ మాసంలో ఎంతో ప్రేమతోటి ఎదురు చూస్తూ ఉంటాం. ఎంతో ఎందుకంటే మనకు అంత ఇష్టం హలీం అంటే. అది ఈ రంజాన్ మాసంలోనే ప్రత్యేకంగా ఉంటుంది, ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక కౌంటర్ అనమాట, స్వీట్స్ కౌంటర్ అనమాట అండి. చూసారా ఎన్ని కౌంటర్స్ ఉన్నాయో సుభాని గారి హోటల్లో. ఇవేమి స్వీట్స్ నాన్న? బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా. ఓకే. క్యారెట్ హల్వా. కుర్బానీ కా మీఠా. అమ్మా కుర్బానీ కా మీఠా. ఓకే ఓకే. కద్దు కా ఖీర్. ఏంటి? కద్దు కా ఖీర్. కద్దు కా. ఓకే ఓకే. పేర్లు డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయండి. స్వీట్స్ అనమాట. ఒక్కొక్క డబ్బా వచ్చేసి రేటుని బట్టి ఉంటుంది. రీజనబుల్ రేట్స్ ఏనమ్మా. చక్కగా ఓకే, క్వాలిటీ మంచిగా ఉంటుంది పదార్థాలు. ఇంకా చెప్పే అవసరం లేదులే నాన్న. సుభాని గారి హోటల్ అంటే చెప్పే పదే లేదు, బాగుంటుంది అనమాట. ఓకే సూపర్ నాన్న. ఇంకా లోపలికి వెళ్దాము. ఇదిగోండి, ఇంకా లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట. చక్కగా తినడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇదిగోండి లోపల వచ్చేసాము. ఇది చూపించమ్మా సాంగ్. ఇదేంటి నాన్న? ఓకే ఓకే సూపర్. బాగా గార్నిష్ చేసి అలంకరించి తీసుకెళ్తున్నారు. ఇలా లోపల కూర్చొని తినడానికి ఏసీనండి, ఫ్యామిలీ హాల్ అనమాట. ఇలా తింటున్నారనమాట చక్కగా. ఇదిగోండి ఇది ఒక కౌంటర్ అనమాట. చక్కగా మనకి సుభాని గారి హోటల్ అంటే వినే ఉంటాం మనం. గుంటూరులో ఆల్మోస్ట్ అగ్రస్థానంలో ఉన్నది సుభాని గారి హోటల్ అంటే. చూసారా అలా ఉంటే చక్కగా ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచినది. పలావ్ బిర్యానీ అంటేనే సుభాని గారి హోటల్ ప్రత్యేకత అనమాట. అక్కడికే పరిగెత్తుతాం అనమాట. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్. కస్టమర్స్ అందరికీ కూడా ఎప్పటికప్పుడు వేడి అందిస్తున్నారు. आपका बच्चे दो पे असल है फैमिली किसका है देख के दो और एक छोटा कार्ड है आगे जा रहा है
ఈ లోపలంతా కూడా ఏసీ వెసులుబాటుతో ఉంటుందన్నమాట, సౌకర్యంగా చక్కగా లోపల కూర్చొని తినే ఫెసిలిటీ ఉన్నదండి. ఏసీ సౌకర్యంతో ఇలా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎలా ఉందండి ఇక్కడ? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే ఓకే. ఏం తింటున్నారు మీరు? మటన్ హలీం. సుభాని గారి హోటల్ అంటే మీకు బయట బోర్డు చూస్తే అవునవును, గుంటూరులోనే ప్రముఖ స్థానంలో ఉంటుంది. సుభాని గారి హోటల్ అంటేనే చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఓకే ఓకే, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఓకేనమ్మా, చాలా బాగున్నదా? పరిశుభ్రంగా ఉంటుంది, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, చాలా రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఓకే నాన్న, ఎంజాయ్ చేయండి చాలా. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఇదేంటిదమ్మా? చెస్ట్ పీస్. చెస్ట్ పీస్ చెస్ట్ పీస్ అంటే అంటే జాయింట్ చెస్ట్ పీస్ అని ఒకటి ఉంటుంది. చెస్ట్ పీస్ లావు ఉంటుంది. ఓకే, ఆహా, ఓకే, టేస్ట్గా బాగుంటుంది. ఓకే నాన్న, ఇంకోటి ఎప్పుడు హీట్ ఎక్కుతూ ఉంటుంది అనమాట, బాగా సరి చేస్తూ ఉంటారు, అట్లా తిప్పుతూ ఉంటారు, గంటతో తిప్పుతూ ఉంటారు, తెడ్డుతోటి వేడి వేడిగా సర్వ్ చేస్తూ తిప్పుతూ ఉంటేనే అది బాగా కలుస్తుంది అనమాట, మిక్స్ అవుతుంది. సూపర్. ఓనర్ గారు అనమాట అండి, ఈ సుబానీ హోటల్ యొక్క ఓనర్ గారు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. నమస్తేనండి. చక్కగా ఎప్పటికప్పుడు పార్సిల్ చేసి ఇస్తున్నారండి కస్టమర్లకి. వేడివేడిగా మటన్ హలీము ప్యూర్ క్వాలిటీ వాడతారనమాట. సుబానీ గారు హోటల్ అంటేనే ఎంతో ప్రత్యేకత కలిగిందనమాట. చూస్తారా, చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అలాగే రేట్స్ తక్కువ, చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంటుంది, రేట్స్ తక్కువ. హలీం కానీ ఏ పదార్థమైనా చాలా రుచిగా కమ్మగా బాగుంటుందండి. కస్టమర్లు బాగా క్రౌడ్గా ఉన్నారండి. ఇంకా పార్సిల్స్ చేస్తూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటున్నారు, పార్సిల్ కట్టించుకునే వాళ్ళు కట్టించుకుంటున్నారు. చక్కగా గ్రేవీతో చూసారా, ఈ ప్లేట్స్కి ఒక రేటు, ఆ బౌల్కి ఒక రేటు. నెయ్యి గుమ్మరిచ్చటమేనండి, ప్యూర్ క్వాలిటీ వాడతారనమాట. వాటికి అందచందాలు అద్దుతారనమాట అండి. ఇక ఆనియన్స్, అలాగే పుదీనా, అలాగే జీడిపప్పులు అద్దుతారు చక్కగా. ప్రతి పదార్థం కూడా రుచిగా అమ్ముతూనే. సుబానీ గారి హోటల్ అంటేనే బిర్యానీలు, హలీంలు అనమాట. హలీములు, బిర్యానీలు అంటే సుబానీ గారి హోటలే. గుంటూరులో ఎంతో ప్రముఖ స్థానంలో ఉన్నదండి.
హోటల్ అంటే బిర్యానీలకి ఫిదా కావాల్సిందే అనమాట. ఇక్కడ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. హోటల్ సుబాని గారి ఓకేనా. మనం బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది, టౌన్లోకి వచ్చేసేటప్పుడు రైట్లో ఉంటుంది అనమాట. అలాగే అసలు ఇది బ్రాంచ్ అండి, అసలు దగ్గర నల్లబాడులో ఉంటుంది, గుంటూరు అండి నల్లబాడులో ఉంటుంది అనమాట. మెయిన్ అని ఉంటుంది ఇది బ్రాంచ్ అనమాట. ఈ మంత్ వరకు ఉంటుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ రుచులు కమ్మదనాన్ని ఆస్వాదించాలంటే సుబాని గారి హోటల్కి రావాల్సిందేనండి, కడుపు నిండిపోతుంది అనమాట. ఇక అండిల్దే ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇది మీకు నచ్చుతుంది కలుస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి. మళ్ళీ రేపటి వీడియోలో మనం మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను. నమస్తేనండి.